హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా మన మధ్య. వీడియోస్ ఆపేసింది కూడా ఒక గుడ్ న్యూస్ వల్లే. ప్రస్తుతం అయితే అన్ని హ్యాపీస్ అండ్ అన్ని బాగా నడుస్తున్నాయి. అండ్ టుడే స్పెషల్ గా వినాయక చవితి. సో మంచి రోజును మళ్ళీ మొదలు పెడదామని కెమెరా పట్టుకున్నాం అండ్ వీఆర్ బ్యాక్ టు ట్రాక్. బిఫోర్ వి జంప్ ఇన్, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి కాబట్టి మనం వినాయక చవితి స్టైల్లోనే మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు వినాయకుడిని చూసినా లడ్డు ఏమో ఒక చేతిలో, బ్లెస్సింగ్స్ ఏమో ఇంకో చేతితో, అలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తాడు. మరి మనం మన లైఫ్లో బ్యాలెన్స్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు అంటారు? వినాయక చవితి అంటే స్వీట్స్, పూజ, లడ్డూలు అంతే అనుకుంటాం. కానీ ఈ ఫెస్టివల్లో మనకు తెలియకుండా చాలా బిగ్గెస్ట్ లైఫ్ లెసన్స్ అన్నీ ఉన్నాయి. ర్యాట్ నేమో మన వెహికల్కి, ఎలిఫెంట్ ఏమో మన థింకింగ్కి, ఇంకా ఒక పెన్ పెన్సిల్ స్టోరీతో మన కెరీర్ని రిలేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే వినాయకుడు మనకి ఏ క్లారిటీ ఇస్తాడో క్లియర్గా తెలుసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, పర్సనాలిటీ అండ్ సింబలిజం. వినాయకుడికేమో ఎలిఫెంట్ అంతా హెడ్ ఉంది. ఎలిఫెంట్ అంటే మెమరీ, విజ్డమ్ అండ్ ఇంకా పేషెన్స్. బట్ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే ఎలిఫెంట్ నడుస్తుందో వెనకాల అంత ఒక వే క్రియేట్ అవుతుంది. దాన్ని చూసి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాబ్లమ్స్ రాగానే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక పాత్ ని క్రియేట్ చేసుకోవాలని. ఇంకొక హ్యాండ్ లోనేమో లడ్డు ఉంటుంది, దాని అర్థం ఎంజాయ్మెంట్. అండ్ ఇంకో హ్యాండ్ లో మోదిక, దాని అర్థం నీ పేషెన్స్ కి వచ్చే ఒక రివార్డ్. మెసేజ్ ఏంటంటే వర్క్ హార్డ్, గెట్ ద రివార్డ్ అండ్ ఎంజాయ్ స్మార్ట్. అండ్ వెహికల్ ఏమో ర్యాట్. చూడ్డానికి అదో ఫన్నీ సింబల్, బట్ స్టిల్ ఇట్ రిప్రజెంట్స్ ఫాస్ట్. రెస్ట్లెస్గా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటుంది. కానీ గణేష్ దాని మీద కూర్చుంటే హీ కెన్ కంట్రోల్ ఇట్. దాని అర్థం స్పీడ్ని కంట్రోల్ చేయండి అండ్ మైండ్ని కూడా. ఈ జనరేషన్లో చాలా మంది ర్యాట్ రేస్లోనే ఉన్నారు. కెరీర్ కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు, బట్ పేషెన్స్ మాత్రం చాలా తక్కువ. గణేష్ చెప్పేది కూడా అదే, స్పీడ్ తగ్గిస్తేనే క్లారిటీ వస్తుందని. ఇంకా ఎలిఫెంట్ ఇయర్స్ చాలా పెద్దగా ఉంటాయి, దాని అర్థం బాగా విని చాలా తక్కువ మాట్లాడమని. మనందరికి కూడా రీల్స్కి చాలా ఎక్కువ అటెన్షన్ పెడతాం, బట్ యాక్చువల్ గ్రోత్ ఎప్పుడు కూడా మంచిగా విన్నప్పుడే వస్తుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ట్రంక్. ఎలిఫెంట్ ట్రంక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రెంతీగా ఉంటుంది అండ్ ఆల్సో సాఫ్ట్గా ఉంటుంది. అంటే లైఫ్లో అడాప్టబిలిటీ. యూత్కి కనుక అడాప్టబిలిటీ లేకపోతే చాలా జాబ్స్ మిస్ అవుతారు, ఏది నేర్చుకోవాలని చాలా కష్టపడతారు. ఆ ఎలిఫెంట్ ట్రంక్ లా బెండ్ అయ్యేవాడు లైఫ్లో ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వడు. మనం వినాయక బుక్ చదివితే ఫస్ట్లో వచ్చేది పూజ. దాని అర్థం యూత్ లైఫ్లో కూడా ఫస్ట్ డెసిషన్, కెరీర్ చాయిసెస్ అండ్ రిలేషన్షిప్ చాయిసెస్, ఈ అన్ని స్టెప్స్లో ఏ ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ పడినా డైరెక్షన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. అండ్ ఆల్సో పూజ చేస్తే చివరిలో వచ్చే స్టోరీ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేద్దాం. స్టోరీలో ఒక కాంపిటీషన్ ఉంటుంది, హూ గోస్ అరౌండ్ ద వరల్డ్ ఫస్ట్ అని. కుమారస్వామి ఏమో నెమలు పట్టుకొని తిరగడం మొదలు పెడతాడు అండ్ గణేష్ సింపుల్ గా వాళ్ళ పేరెంట్స్ కి ప్రదక్షిణం చేస్తాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యాక్చువల్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని. అండ్ టుడే జాబ్ స్టడీస్ లో అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దాన్ని కొంచెం స్మార్ట్ వర్క్ లా మార్చండి అండ్ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ యూ. లెట్స్ టాక్ అబౌట్ పర్సనాలిటీ అండ్ ఫెస్టివల్ కనెక్షన్స్. గణేష్ అంటే పాజిటివిటీ. చాలా మంది ఐడల్స్ ని డెకరేట్ చేస్తారు, ఇన్స్టాలో పిక్స్ పెడతారు అండ్ రియల్ రిఫ్లెక్షన్, రియల్ డెకరేషన్ మన క్యారెక్టర్ లోనే ఉంటుంది. రెస్పెక్ట్ టు ఫ్యామిలీ, కెరీర్ ని పేషెన్స్ గా బిల్డ్ చేయండి అండ్ ఆల్సో గోల్స్ లో చాలా క్లారిటీ మెయింటైన్ చేయండి. అండ్ ఇంకో చాలా చిన్న పాయింట్, వినాయక చవితి ఒక్కరోజే కాదు, వినాయకుడు ఎప్పుడు కూడా మన మైండ్ లోనే ఉండాలి. పండుగ అయిపోయాక విగ్రహాన్ని తీసుకెళ్లి నదిలో వేసేస్తారు, బట్ మీ థాట్స్ ని మాత్రం పారేకండి. మీరు కనుక ఈ వీడియోని ఈ పాయింట్ వరకు విన్నారంటే మీకు డెఫినెట్ గా ఏదో పాయింట్ హిట్ అయ్యే ఉంటుంది. అది ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. గణేష్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై నౌ.